గుడ్ మార్నింగ్. ముఖ్యంగా నిన్న గజ్వేల్ ప్రాంతం, అదేవిధంగా కరీంనగర్ నీటిపారుదలకు సంబంధించిన కొన్ని ఇష్యూస్ మీద వెళ్ళడం జరిగింది. అందులో మానేర్ డ్యామ్, దిగువ మానేర్ డ్యాంలో ఉన్నటువంటి మట్టిని వ్యవసాయదారులకు ఇవ్వాలని క్లియర్గా ఉంది. దానికి కావాల్సిన డబ్బులను కూడా కట్టేదానికి డిఎంఏ ఫండ్ ద్వారా డబ్బులు కట్టాలి. దాని గురించి మేము ఆ పని మీద వెళ్ళాము. అదేవిధంగా అందరూ కూడా మాకు కోఆపరేషన్ చేశారు. అదేవిధంగా దాంట్లో భాగంగా ఏదైతే కాళేశ్వరం నుంచి వాటర్ వస్తుంటాయో, కాలువలు, పైప్ లైను ఏ విధంగా చేశారంటే అది మనం అద్భుతము, మ్యూజియంలో పెట్టచ్చు. దాంట్లో కాలువల నుంచి తీసుకున్న నీళ్లను డైరెక్ట్గా పొలాలకు వదలకుండా చెరువులను నింపి చెరువులు భూగర్భ జలాలు పెంచే ప్రయత్నం చేసింది గత ప్రభుత్వం. అయితే అది ఒక పార్టు. ఇక్కడ దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా చేసినటువంటిది డబ్బులు ఖర్చు పెట్టిన దానికి, అదేవిధంగా అక్కడ ఎంత భూమి వ్యవసాయ యోగ్యం కాకుండా పోయింది, ఆ కాలువలు ఏ విధంగా ఉన్నాయనే దాన్ని కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. అదేవిధంగా కొంత దగ్గరికి వచ్చిన తర్వాత పైప్ లైన్, పెద్ద పైప్ లైన్ ద్వారా నీళ్లు తీసుకొని కొండ పోచమ్మలోకి వస్తాయి. అదేవిధంగా మల్లన్న సాగర్లో కూడా వెళ్తాయి. ఇది ఉండేటువంటి విషయం. దీంట్లో మెయిన్ ఫ్యాక్ట్ ఏం చేశారంటే, ఇక్కడ నుంచి పిల్ల కాలువలు నా దృష్టిలో ఎక్కడా కనపడలేదు. గత ప్రభుత్వం దిగిపోయేటప్పుడు దీంట్లో మంది పబ్లిక్ హియరింగ్ పెట్టారు, పిల్ల కాలువలు డైరెక్ట్గా పొలాలకు పోవాలని. మేము చెప్పేటువంటి అంశం ఏంటంటే, నీకు కాలువల ద్వారా నీళ్లు రిజర్వాయర్కి వెళ్తుంటాయి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు నీళ్లు డైరెక్ట్గా పొలాల్లోకి వెళ్ళవు. అంటే కొన్ని ప్లేస్లో ఏమైనా వెళ్తున్నాయేమో కానీ ఇంకా అబ్జర్వ్ చేసేది ఉంది. అది గమనించినటువంటి విషయంలో నేనేమి ఇప్పటి ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేసేది ఏంటంటే, డిస్ట్రిబ్యూటివ్ కాలువలు చేసి డైరెక్ట్గా రైతుకు నీళ్ళు వెళ్ళాలి పొలాల్లోకి. అప్పుడే పంట వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ పని గత ప్రభుత్వం చేయలేదు. ఈ ప్రభుత్వం అయినా చేస్తుందని మేము భావిస్తున్నాం. అది పబ్లిక్ హియరింగ్ మీటింగ్స్ అయిపోయినాయి. ఇక అది ఓవరాల్గా గమనిస్తే దీనికి మెయింటెనెన్స్, బాహుబలి మోటార్స్, రకరకాలైన లిఫ్టింగ్ చేయడానికి, చెప్పుకోవడానికి మనకు అన్నీ కూడా అద్భుతమని చెప్పచ్చు. దాని మీద మెయింటెనెన్సు, కరెంటు ఛార్జీ, ఈ తడిసి మోపడైపోయి చెరువులు నింపే ప్రయత్నంలో గత ప్రభుత్వం చేసింది. దాన్ని గజ్వేల్ ప్రాంతాన్ని అంతా ఒక డెల్లాస్గానో, ఒక మంచి సిటీగానో చేసింది వాస్తవం.